ఇప్పుడు క్లాత్ కట్ చేస్తున్నానండి కటోరీ బ్లౌజ్ కి. మనం హ్యాండ్ మాత్రం పేపర్ కటింగ్ అవసరం లేదండి. 8కి 1.5 అంగుళం ఇలా 1.5 అంగుళం ఇలా కలిపేసుకొని ఇదిగో చంక కటింగ్ మాత్రం 3.5 పెడుతున్నానండి. కొంచెం అంగుళాలు అని చెప్పాను కదా, పైనుంచి 2 ఇలా చక్కగా ఇట్లా క్రాస్గా. ఇదిగోండి చంక లో కటింగ్ కూడా చూపిస్తున్నాం ఒకేసారి. ఇట్లా ఫస్ట్లో ప్రాక్టీస్ వాళ్ళు ఇలా మొత్తం కట్ చేస్తే ఒక్కొక్కసారి 2-3 కట్ చేసుకోవచ్చు అనమాట మనం. అందుకని ఇలా విడిగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇట్లా 2 పెట్టి ఇదిగోండి ఇక్కడ నుంచి ఒక అరంగుళం చూడండి కటోరీ. ఇదిగోండి కటోరీ బ్లౌజ్ కి ఫస్ట్ మనం బ్యాక్ నెక్ కట్ చేసుకొని నెక్ చంక మొత్తం పెట్టేసుకున్నాం కదా. ఇలా పెట్టేసుకొని మనం దీనికి ఇలా ఇదిగోండి 6 అంగుళాలు కదా, ఇట్లా షోల్డర్ మనం దగ్గరికి పెట్టుకోవాలన్నమాట. బాడీ మనకి చిన్న సైజు వరకు అయితే చాలా క్లాత్ మిగులుద్దండి. ఇది నెక్దామని నెక్ కట్ చేస్తారనమాట. ఇక తర్వాత మనం ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ షోల్డర్ దగ్గర ఇట్లా వస్తాయి చూసారా, ఇదిగో 2 బ్యాక్ ఇది ఫ్రంట్ ఇలా వచ్చింది కదా మనకి. ఇలా పెట్టుకోవాలి కదా, ఆ ముక్క ఎక్కడ పెట్టుకోవాలనేది ఇప్పుడు చూపిస్తున్నా. ఇలా ఇక్కడ మాత్రం స్ట్రైట్గా ఉండాలి. ఇదిగోండి ఇట్లా క్రాస్ రాకుండా చూసారా. ఇదిగోండి మనం ఇది ఇక్కడ వచ్చేసరికి ఇది నెక్ దగ్గర మాత్రం కరెక్ట్గా ఆనిచ్చేసుకోండి. షోల్డర్ దగ్గర నెక్ చంక మొత్తం కరెక్ట్గా ఆనిచ్చి పెట్టేసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి ఒక అరంగుళం ఎగస్ట్రా ఉండాలన్నమాట. ఇదిగోండి మనం కుట్టేసరికి చాలా నీట్గా వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి ఈ అరంగులో మన కుట్లలోకి కావాలన్నమాట. ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ 2 వచ్చేసాయి. ఇప్పుడు క్లాత్ ఏంటి మనకి, ఇదిగోండి 2 క్లాత్లు ఉన్నాయి చూసారా. అందుకని ఫ్రంట్ 2 ఫ్రంట్ పార్ట్ మనకు అటువైపు ఇటుపోయి వచ్చేసాయి అనమాట. ఇవి మనకి అర్థమైందండి. ఇదిగోండి ఇది చంక, ఇది కూడా చంక అనమాట, ఇది నెక్. ఇప్పుడు మనకి క్రాస్లో పెట్టుకోవాలి. ఈ ముక్క స్ట్రైట్ పెట్టుకోకూడదు, ఇట్లా క్రాస్లో పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఇంకా క్లాత్ మిగిలింది చూసారండి. మామూలు బ్లౌజ్ కన్నా కటోరీ బ్లౌజ్లో క్లాత్ బాగా మిగులుద్దండి. ఇట్లా స్ట్రైట్ పెట్టుకోవద్దు, ఇట్లా క్రాస్గా పెట్టుకోండి. అప్పుడు మనకు చూడసారిగా ఇదిగోండి ఇది వచ్చి మెడ, అక్కడేమో కరెక్ట్గా ఉండాలి. ఇక్కడికి వచ్చేసరికి ఒక అరంగుళం ఎగస్ట్రా పెట్టుకోండి. మన కుట్లలోకి వెళ్ళాలి కదా, కుట్టుతాం కదా, అందుకని ఎగస్ట్రా పెట్టుకోండి. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందండి ఫస్ట్లో, తర్వాత మాత్రం చాలా బాగా అర్థమైద్ది. ఇదిగోండి ఇలా పట్టేసుకుంటే ఇలా క్రాస్ రావాలి చూసారుగా, ఇట్లా క్రాస్ వచ్చింది. ఇదిగో ఇది వచ్చేసి నెక్ అండి. మనకి కుట్టిన తర్వాత దేని దానికి వివరంగా కనపడుద్ది. ఇదిగోండి ఇప్పుడు మనం ఇక్కడ 13 అంగుళాలు పెట్టేసుకొని పేపర్ మీద, తర్వాత 10 అంగుళాలు పెట్టేసి మనం ఈ షేప్ రౌండ్ గీసాం కదా, ఆ ముక్క మిగిలిన ముక్క మనం దీని పొడవే తీసుకోవాలన్నమాట. ఇది క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నా, మీరు కూడా అర్థం చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు మామూలుగా అయితే క్లాత్ తీసుకొని క్లాత్ మీదైనా మనం డ్రాయింగ్ చేయొచ్చు. ఇదిగోండి పొడవు మాత్రం ఇంతే తీసుకోండి. ఇప్పుడు ఈ పొడవు ఎంత ఉంది అంతే తీసేసుకోండి. ఇంక ఈ ముక్కతో మనకు పని లేదనమాట. ఇప్పుడు ఇది పొడవు ఎంత ఉంది 10, ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా 4.5 ఉంది. అప్పుడు ఏం చేయాలి మనం అంటే ఎగస్ట్రా
ఇలా క్లాత్ కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి మనకు కావాల్సిన పొడవు ఎంత 4 అంగుళాలు కావాలి. 4 అంగుళాలు పెట్టేసుకోవాలన్నమాట. ఇది టక్స్ పొడవు అన్నమాట. ఇదిగోండి ఇప్పుడు మనకి వచ్చేసి 4, ఇటు నుంచి వచ్చి మనకు 4 ఉండాలి. ఇదిగోండి 4. ఇంత వివరంగా చెప్తున్నాను, చాలా బాగా అర్థమైంది. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి 1 అంగుళం ఉండాలన్నమాట. అదేది షేప్ దగ్గర అంగుళం. ఇక్కడికి వచ్చేసరికి కూడా 1 అంగుళం పెట్టేసుకొని ఇదిగోండి ఇట్లా కలిసిపోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఈ టక్స్ దగ్గర కలిసిపోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ 4 పెట్టాం కదా, ఆ 4 పెట్టిన దగ్గర ఇక్కడ మనం ఇలా డాష్ పెట్టేసుకొని తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 1 అంగుళం చెప్పాం కదా, అది ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ టక్స్ వస్తుంది. అలా వివరంగా మనం కట్ చేసుకొని ఇదిగోండి ఇప్పుడు ఇది ఇట్లా వస్తుంది అన్నమాట. జాయిన్ చేస్తే ముక్క ఇదిగోండి ఇట్లా. అది ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఇది కరెక్ట్గా వచ్చింది. మనం కట్ చేసేటప్పుడు ఇది తక్కువ వచ్చింది కాబట్టి మళ్ళీ కొలతలు పెట్టేసుకొని మన డబల్ కటోరీ అంటే సింగిల్ కటోరీ అంటే రౌండ్గా ఒకటే వస్తుంది. అది కూడా మీకు వీడియోలు చూపిస్తా. ఈ ముక్క మాత్రం క్రాస్లో రావాలి, ఇది మాత్రం స్ట్రైట్గా ఉండాలి. ఇదిగోండి స్ట్రైట్గా చూపిస్తున్నా చూడండి. ఇట్లా క్లాత్ వేస్ట్ కాకుండా చూసుకోవాలన్నమాట. హై నెక్ కూడా చాలా బాగుంటుందండి ఈ కటోరీ. ఈసారి వీడియోలో చూపిస్తా హై నెక్. అది కూడా చాలా బాగుంటుంది, ఫేమస్ అసలు హై నెక్. జయప్రద, మాధురి దీక్షిత్ అలాంటి వాళ్ళందరూ అవే వాడతారు ఎక్కువ. ఇదిగోండి మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలన్నమాట, ఇది ఎటు పక్క వేసుకోవాలనేది మనకి ఇక్కడ ఇవి 2 ఇక్కడికి వస్తాయి. కటింగ్ అయిన తర్వాత మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఇవి ముక్కలు బాగా సెట్ అయినాయి అనుకోండి, మనకి బ్లౌజు చూసుకొని ఇవి జాగ్రత్తగా దాచి పెట్టుకొని ఇంకోసారి బ్లౌజ్ కుట్టుకున్నా ఇవన్నీ మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇవి డబల్ కటోరీ అంటే ఇలా వస్తుంది అనమాట. ఇవి జాగ్రత్తగా పెట్టుకోవాలి మన దగ్గర. ఈ వరకు సెట్ ఇది వచ్చేసి మనం ఇలా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. ఇదిగోండి ఇట్లా ఇవి చంక దగ్గర, ఇది బ్యాక్, అది ఇది ఫ్రంట్. ఈ 2 ముక్కలు ఇవి చంక దగ్గర, అది డబల్ కటోరీ అంటారు దీన్ని అనమాట. మనం ఇలా జాగ్రత్తగా ఇలా పెట్టేసుకొని చుట్టేసుకుని ఇంకోసారి బ్లౌజ్ కట్ చేసుకుంటాం కదండి, అప్పుడు మనం జాగ్రత్తగా ఇలా పెట్టేసుకుంటే టైం వేస్ట్ కాకుండా కట్ చేసుకోవచ్చు. కానీ క్లాత్ మీద పెట్టైనా కట్ చేసుకోవచ్చు, కానీ దీని అంత నీట్నెస్ రాదు. ఇప్పుడు నేను కట్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ వచ్చి బ్యాక్ నెక్ కట్ చేస్తున్నా. మొన్న బ్లౌజ్ కుట్టుకున్నానండి, కానీ వీడియోలు పెట్టడానికి టైం కుదరలేదు. ఈసారి కంపల్సరీ పెట్టాలని పెడుతున్నా. ఈరోజు సండే కాబట్టి. ఇది బ్యాక్ నెక్. ఇది చూసారండి, మనం పేపర్ పెట్టేటప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది స్ట్రైట్గా ఉండాలి. ఇది ఇట్లా లాగితే స్ట్రైట్గా రావాలి. మనం ఎక్కడ పెడితే అక్కడ ఈ ముక్క పెట్టామనుకోండి చంక దగ్గర క్రాస్ వస్తుంది అనమాట. ఇదిగో చూడండి నేను ఎలా పట్టుకున్నా స్ట్రైట్గా ఉంది. అవి మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి. కటోరీ అంటే కటోరీ కాదండి. ఎవరికైనా తెలుగులో అర్థం కాకపోయినా నేను
ఇక్కడ వరకు చంక కటింగ్ అండి. తర్వాత ఇది వచ్చేసి మెడ దగ్గర కొంచెం ఎగస్ట్రా తీసుకున్నా పర్వాలేదు. మనం ఇదంటారా మన బ్యాక్ ఫ్రంట్ చూసుకొని కట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ సింగిల్ కట్కోర్ అయితే ఇంత టైం వేస్ట్ అవ్వదండి. ఇది ఇక్కడ కంపల్సరీ 4 ఎడల్పు, ఇక్కడ నుంచి 4, ఇటు పొడవు వచ్చేసి 4 అన్నమాట. ఇది షేప్ పట్టి పొడవు కావాలంటే ఇక్కడ మనం తగ్గించుకోవాలి. ఒక అరంగుళం అంగుళం ఉంటే ఒక అరంగుళం పెట్టుకోవచ్చు. నేను కొంచెం పొడవు కావాలంటే కొంచెం కిందికి పెట్టేస్తున్నాను అనమాట. కొంచెం కుట్టి ఐడియా ఉన్న వాళ్ళకి చాలా బాగా అర్థమైద్దండి. ఏం కుట్టిన వాళ్ళకి మాత్రం అసలు అర్థం కాదు కటోరీ. ఇదిగోండి ఇలా వస్తుంది షేపు. నేను ఎగస్ట్రా వద్దు కానీ కొంచెం ఎగస్ట్రా కిందికి దించాను కాబట్టి ఇదిగోండి ఇది క్రాస్. ఇది మాత్రం కంపల్సరీగా క్రాస్గా రావాలి. ఇది వచ్చేసి నెక్ అండి. మన హిందీ వాళ్ళు ఎక్కువ వాడతారండి, మన తెలుగు వాళ్ళకి చాలా తక్కువ. ఇది మార్వాడిస్ అయితే ఈ బ్లౌజ్లే వాడతారండి కంపల్సరీగా. ఇదిగోండి డబల్ కటోరీ అంటే ఇది. ఇదిగో చూసారా. ఇదిగోండి ఇలా విడిగా వేసుకోవచ్చు. మళ్ళీ ఇలా दो दिन షార్ట్ అంక ఆడుకురా లాంగ్ గానా రక్కుతుందా. ఇదిగోండి నేను కటోరీ చాలా బాగా క్లారిటీగా చూపించాను. పేపర్ కటింగ్ లేదు క్లాత్ కటింగ్ మొత్తం క్లారిటీగా చూపించాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా మీకు డౌట్ ఉంటే మా కామెంట్ ద్వారా తెలపండి. మా ఛానల్కి కంపల్సరీగా లైక్ కొడుతూ ఉండండి.